హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. ఈరోజు మనం Autofs గురించి తెలుసుకుందాం. సో అందరికీ NFS సర్వర్ ఏంటో, అది ఏం చేస్తుందో ఐడియా ఉంది అనుకుంటున్నాను. సో ఐడియా లేని వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్లో NFS సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నది నా NFS సర్వర్. సో ఈ NFS సర్వర్లో నేను ఏంటంటే రెండు డైరెక్టరీస్ నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో నా క్లయింట్ ఐపీ వచ్చేసి 109. సో మామూలుగా మనం ఏం చేస్తామంటే NFS సర్వర్లోని ఈ ఎక్స్పోర్టెడ్ ఫైల్ సిస్టమ్స్ని మనం ఏంటంటే క్లయింట్ సైడ్ మౌంట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. సో ఈ మౌంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన సిస్టమ్ యొక్క రిసోర్స్ మౌంటింగ్ కోసం యూజ్ చేయబడుతుంది. రిసోర్స్ అంటే ర్యామ్ అయి ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, ఏదైనా సరే. సో ఇలా పర్మనెంట్గా మల్టిపుల్ మౌంట్ పాయింట్స్, మల్టిపుల్ ఫైల్ సిస్టమ్స్ని మనం మౌంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సిస్టమ్ మీద బర్డన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ లోకల్గా ఒకటో రెండో మౌంట్ పాయింట్స్ చేస్తాం, కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే హండ్రెడ్స్ ఆఫ్ మౌంట్ పాయింట్స్ ఉంటాయి. ఈవెన్ హార్డ్ డిస్క్ని మౌంట్ చేస్తారు త్రూ NFS. అదే మీరు వాడేది ఎల్డాప్ అనుకుంటే ఎల్డాప్లో హోమ్ ఫోల్డర్స్ని మౌంట్ చేస్తారు. సో ఇలా పర్మనెంట్గా మౌంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్వర్ యొక్క రిసోర్స్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎల్డాప్ ద్వారా అథెంటికేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన హోమ్ ఫోల్డర్ మల్టిపుల్ సిస్టమ్స్లో, ఈ రోజున ఒక సిస్టంలో కూర్చొని ఎల్డాప్తో లాగిన్ అవుతావు. సో నీ హోమ్ ఫోల్డర్ ఆ సిస్టంలోకి రావాలి. ఒక 2 days తర్వాత వేరే సిస్టంలోకి వెళ్ళి నువ్వు నీ ఎల్డాప్తో లాగిన్ అవుతావు. సో నీ హోమ్ ఫోల్డర్ చేంజ్ అవ్వకుండా ఆ సిస్టంలో కూడా మౌంట్ అవ్వాలి. మీరు పర్మనెంట్గా మౌంట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి సిస్టంలోనూ మీరు లాగిన్ అయిన ప్రతి సిస్టంలోనూ ఈ హోమ్ ఫోల్డర్ రాదనమాట. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే మన Autofsని యూజ్ చేసుకొని ఎల్డాప్తో కనెక్ట్ చేసుకుంటే మనం లాగిన్ అవుతున్న సిస్టంలో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన హోమ్ ఫోల్డర్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా రిసోర్స్ పరంగాను ఇలాంటి సిచ్యువేషన్స్ పరంగాను మనం ఏంటంటే Autofsని యూజ్ చేసుకోవచ్చు. మీరు Autofsని యూజ్ చేసేటప్పుడు సర్వర్ సైడ్ ఫైర్వాల్ ఉంటే, ఫైర్వాల్ డెఫినెట్గా వాడాలి. ఫైర్వాల్ -cmd సో మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మెయిన్గా ఆర్పిసి బైండ్ NFS మౌంటెడ్ ఈ 3 సర్వీసెస్ని అలౌ చేయాలన్నమాట. సో చాలామంది ఏంటంటే NFSని మాత్రమే అలౌ చేసేసి Autofs కనెక్ట్ అవ్వటం లేదు అంటారు. సో మీరు ఏంటంటే ఈ 3 సర్వీసెస్ని అలౌ చేస్తే మాత్రమే Autofs వితౌట్ ప్రాబ్లం మౌంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్లయింట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే Autofsని ఇన్స్టాల్ చేయాలి. దాని కమాండ్ అందరికీ తెలిసిందే, dnf install Autofs -y. సో Autofs ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో Autofs ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్గా మనం ఏంటంటే 2 ఫైల్స్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఫైల్ వచ్చేసి nano etc auto.master. సో ఇది మన యొక్క మెయిన్ ఫైల్ అనమాట. ఈ ఫైల్లో మనం ఏంటంటే మన NFS సర్వర్ యొక్క మౌంట్ పాయింట్, లేకపోతే మన NFS సిస్టంలో ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ సిస్టమ్ మన లోకల్ సిస్టంలో ఎక్కడ మౌంట్ అవ్వాలన్నది మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనే ఫోల్డర్ మీదకి మౌంట్ అవ్వాలి. ఈ ఫోల్డర్ని మీరు మీ క్లయింట్ సిస్టంలో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా Autofs క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ ఫైల్ పాత్ అనమాట. సో ఏ ఫోల్డర్ని ఏ NFS సర్వర్ నుంచి మౌంట్ చేయాలో అన్నది మనం ఏంటంటే ఈ పాత్లో ఉన్న ఫైల్లో auto.share అనే ఒక ఫైల్ని నేను ఇంకా క్రియేట్ చేసి దాంట్లో నేను స్పెసిఫై చేస్తానన్నమాట. ఏ NFS సర్వర్ ఎక్కడి నుంచి మౌంట్ అవ్వాలని డీటెయిల్స్ అన్నీ ఏంటంటే ఈ కనిపిస్తున్న auto.shareలో నేను స్పెసిఫై చేస్తాను. అలాగే టైమ్ అవుట్ = 15. దీని అర్థం ఏంటంటే మీరు కానీ Autofsలో ఒక ఫోల్డర్ని మౌంట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయకుండా 15 seconds కానీ వదిలేస్తే ఆటోమేటిక్గా అది అన్మౌంట్ అయిపోతుంది. ఇలా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మన యొక్క రిసోర్సెస్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ 300 seconds మౌంట్ అయ్యే ఉంటుంది. మీరు కానీ ఈ ఆప్షన్ ఇక్కడ ఈ కనిపిస్తున్న ఆప్షన్ కానీ ఇస్తే ఆటోమేటిక్గా 15 secondsలో అది అన్మౌంట్ అయిపోతుంది అనమాట. అలాగే దీన్ని సేవ్ చేయండి. Ctrl+O ఎంటర్, Ctrl+X cat etc auto.master grep auto.share. సో మనం ఈ ఫైల్ని క్రియేట్ చేయాలి. auto.share అనేది బై డిఫాల్ట్గా ఉండదు, మనం దాన్ని క్రియేట్ చేయాలి. nano etc auto.share
సో ఇది మ్యాపింగ్ ఫైల్ అనమాట. మనం ప్రీవియస్గా డిస్క్రైబ్ చేస్తుంది ఏంటంటే లోకల్ మౌంట్ పాయింట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది మనం డిస్క్రైబ్ చేస్తాము. ఈ ఫైల్లో మనం ఏం స్పెసిఫై చేస్తామంటే ఎక్కడి నుంచి మన ఎన్ఎఫ్ఎస్ సర్వర్ వస్తుంది అంటే దాని ఐపీ, దాని యొక్క పర్మిషన్స్, ఇలాంటివన్నీ ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. ఫైల్స్ -rw మన ఎన్ఎఫ్ఎస్ సర్వర్ యొక్క ఐపీ 107:/ సో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏంటంటే డేటా అనేదాన్ని, అలాగే ఎంఎన్టీ ఎక్స్పోర్ట్ అనేదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. నేను ప్రజెంట్ ఏంటంటే డేటాని తీసుకుంటాను. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎక్స్, CAT auto.share. సో ఈ ఫైల్స్ అనే ఈ లైన్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఇది మీరు ఏది కావాలని ఇచ్చుకోవచ్చు. ఈ లోకల్ మౌంట్ పాయింట్లో ఇక్కడ /data అనే లోకల్ మౌంట్ పాయింట్ క్రియేట్ అవుతుంది మనం ఒకసారి ఆటోఎఫ్ఎస్ని రీస్టార్ట్ చేయగానే. దాంట్లో మనం ఈ ఫైల్స్ అనే ఫోల్డర్లోకి ఈ కనిపిస్తున్న మౌంట్ పాయింట్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే cd/రూట్లో చూడండి డేటా అనే ఒక ఫోల్డర్ లేదనమాట. ఎందుకంటే బై డిఫాల్ట్గా నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఎనేబుల్ నౌ, సో ఇప్పుడు ఆటోఎఫ్ఎస్ని స్టార్ట్ చేశాను. సో పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, యాక్టివ్ అండ్ రన్నింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే cd/ll చూడండి డేటా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ డేటా అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయితే చూడండి ఫోల్డర్ ఎంటీగా ఉంటుంది. బట్ మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం CAT auto.share. సో ఈ ఫైల్లో మనం ఈ ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ ఫైల్ సిస్టమ్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ నేమ్ ఇచ్చామన్నమాట. అంటే ఈ లోకల్ సిస్టమ్ని యాక్సెస్ చేయడానికి మనం ఇచ్చిన ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఫైల్స్. సో cd ఫైల్స్ అంటే చూడండి ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అయింది. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే df-h అనగానే చూడండి డేటా ఫైల్స్లోకి ఈ కనిపిస్తున్న 107లోని డేటా అనే ఒక ఫోల్డర్ మౌంట్ అయింది. సో ఆ సేమ్ డీటెయిల్స్ మనం ఇక్కడ కూడా ఇచ్చున్నాం చూసారా, డేటా అనే ఫైల్ సిస్టమ్ని ఫైల్స్లోకి మౌంట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే మౌంట్ grep auto.share. సో ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా 15 సెకండ్స్ వరకు మాత్రమే ఇది మనం ఆ ఫోల్డర్లో యూజ్ చేసుకుంటూ ఉంటే 15 సెకండ్స్ ఐడల్గా ఉంటే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆ ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసాను. మీన్వైల్ మనం ఏం చేద్దామంటే షో మౌంట్ -e 192.168.0.107. సో ఇక్కడ ఇంకో ఫోల్డర్ ఉంది, దాన్ని మనం మౌంట్ చేద్దాం. సో ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు యూజ్ చేస్తున్నది నార్మల్ సర్వర్ అయితే ఆటోఎఫ్ఎస్తో పాటు ఏంటంటే NFS utils అనే ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. అలా కాదు మీరు యూజ్ చేస్తుంది మినిమల్ ఇన్స్టలేషన్స్ అయితే ఈ కమాండ్ రన్ అవ్వడానికి అలాగే ఈ ఫోల్డర్స్ మౌంట్ అవ్వడానికి మీరు ఏంటంటే dnf install NFS utils అని ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ నేను చేసే ఉన్నాను, బై డిఫాల్ట్గానే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇన్ కేస్ అవ్వకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే nano etc auto.share ఇంకో ఎంట్రీ ఇద్దాం. దీని పేరు నేను ఎక్స్పోర్ట్ అని ఇస్తాను. సేమ్ రీడ్ రైట్ అలాగే రీడ్ ఓన్లీ మాత్రమే ఇద్దాం దీనికి. సేమ్ డీటెయిల్స్ ఎందుకంటే రెండు ఫోల్డర్స్ అక్కడి నుంచే షేర్ అయి ఉన్నాయి కాబట్టి మన NFS సర్వర్ యొక్క IP/mnt/export mnt.export. సో దీన్ని సేవ్ చేశాను, కంట్రోల్ ఎక్స్. సో ఇప్పుడు 15 సెకండ్స్ అయ్యి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి df కమాండ్ యూస్ చేస్తే చూడండి ప్రీవియస్గా అది మౌంట్ అయ్యింది, 15 సెకండ్స్ అవగానే ఆటోమేటిక్గా అది అన్మౌంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ ఎంట్రీ ఇచ్చాము MNT ఎక్స్పోర్ట్కి, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అది అప్లై అవ్వడానికి మనం సిస్టమ్ కంట్రోల్ రీస్టార్ట్ autofs.service ఈ కమాండ్ యూస్ చేద్దాం. cd data యాజ్ యూజువల్గా ఇది ఖాళీగా ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఫైల్స్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాము, ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. చూసారా ఎంటర్ అయింది. టచ్ 1 మనం దాంట్లో రీడ్ ఓన్లీ మాత్రమే పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం క్రియేట్ అవటం లేదు. బట్ మన ఫైల్స్ అనే ఫోల్డర్లో రీడ్ రైట్ ఇచ్చాము, ఒకసారి చెక్ చేద్దాం. cd ఫైల్స్ టచ్ 1. సో చూడండి దీంట్లో ఫోల్డర్లో క్రియేట్ అయింది. సో 15 సెకండ్ వరకు ఏంటంటే ఇది
మౌంట్ అయి ఉంటుంది. 15 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా అన్మౌంట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ని క్రియేట్ చేసాము. ఒకసారి చెక్ చేద్దాం సర్వర్లోకి వెళ్ళి. cd డేటా చూసారా, మనం క్రియేట్ చేసిన 1 అనే ఫైల్ ఉంది. ఎక్స్పోర్ట్స్లో మనం రీడ్ ఓన్లీ ఇచ్చాము, డేటాకి ఏంటంటే రీడ్ రైట్ ఇచ్చాము మనం. సో ఇలా మన ఆటోఎఫ్ఎస్ని కాన్ఫిగర్ చేసుకొని మన నెట్వర్క్లో రిసోర్సెస్ని అలాగే హోమ్ ఫోల్డర్ని ఆన్ డిమాండ్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆటోఎఫ్ఎస్ కాన్ఫిగర్ చేయడం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.